హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో క్రిస్పీగా ఉండే బోండాల రెసిపీ ఫ్రెండ్స్. వీటిని మనం ఈవినింగ్ స్నాక్గా కానీ డిన్నర్లకి సైడ్ డిష్గా కానీ తినేకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని అయితే నేను శనగపిండి బియ్యపిండి రెండు వేసి అయితే ప్రిపేర్ చేశాను. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 200 గ్రాముల వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలి. అందులోనికి 50 గ్రాములు పొడి బియ్య పిండి కూడా జల్లించి అయితే తీసుకోవాలి. 4 ఉల్లిపాయలను అయితే వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే 10 నుంచి 15 పచ్చిమిర్చీలు అయితే వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పిడికెడైతే కొత్తిమీరను వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. రుచికి సరిపడు సాల్ట్ కూడా వేసుకొని వాటర్ని అయితే కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి. మనం ఒకేసారి వేసామంటే పిండి లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువైతే లాగేస్తాయి ఫ్రెండ్స్. చూసుకొని అయితే మనము ఈ విధంగా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి అయితే స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనకు కావలసినటువంటి సైజులో అయితే ఈ బోండాలను అయితే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆయిల్లో పట్టే అన్నీ అయితే వేసుకొని మంటని మొదటిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. బోండాలను అయితే వేసిన వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కిందన వైపు అయితే ఫ్రై అయిన తర్వాత మెల్లగా అయితే రెండో వైపు అయితే టర్న్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన మాత్రం కలర్ వచ్చి లోపలైతే పిండి పచ్చిగా అయితే ఉండిపోతుంది. కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ బోండాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే పైన గుల్లగా లోపల సాఫ్ట్గా అయితే మనకి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి అంతటితో కూడా మనమైతే ఈ బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.